హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఓఎస్ మాడ్యూల్ అనమాట. ఈ ఓఎస్ మాడ్యూల్ ఏంటంటే మనం దీంతో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు, మొత్తం అంతా దీంతో చేయొచ్చు అనమాట. ఫైల్ ఆపరేషన్స్ అన్ని దీంతో చేయొచ్చు. ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే కానీ ఖచ్చితంగా ఈ ఓఎస్ మాడ్యూల్ వాడడం అయితే చూస్తారనమాట మీరు. సో ఇది ఎందుకు వాడతారంటే ఎక్కువ ఆ డైరెక్టరీస్ నావిగేట్ చేయడానికి, ఫైల్స్ని మ్యానిపులేట్ చేయడానికి. చెప్పాను పైథాన్ చాలా పవర్ఫుల్, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి అండ్ ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి ఓఎస్ మోడల్ అయితే వాడతారు. చాలా ఉన్నాయి సార్, మీరు కావాలంటే చదువుకోండి. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని చూపిస్తాను, ఈ ఫైల్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్ ఇవి. ఇంకా మీకు చాలా ఉంటాయి, సో అవి మీకు చూపిస్తాను ఎలా అని చెప్పేసి. జస్ట్ ఒకసారి గూగుల్కి వెళ్ళిన తర్వాత ఓఎస్ మోడల్ పైథాన్ సెర్చ్ చేస్తే చాలు, మనకి ఇక్కడ పైథాన్ అఫీషియల్ డాక్స్ ఉన్నాయి చూసారా. సో ఇందులో మనకి చాలా థింగ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకే, లేదంటే ఓఎస్ మోడల్లో పర్టికులర్ థింగ్ కావాలంటే సెర్చ్ చేసి వెతుక్కోవచ్చు. ఇప్పుడు అసలు ఓఎస్ మోడల్ ఎంత పవర్ఫుల్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను మెయిన్ మన ఫైల్ 58.py అనేది మెయిన్ ఫైల్ వర్క్ చేసేది. ఇప్పుడు నాకు ఇదే పాత్లో ఇక్కడే ఒక డేటా అనే ఫోల్డర్ కావాలి. సో నేను సింపుల్గా ఫస్ట్ ఇంపోర్ట్ ఓఎస్ అంటున్నా. os.mkdir అంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయమని అర్థం. SRK కోడ్స్ అన్న. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏమైంది ఇక్కడ చూడండి, SRK కోడ్స్ మనకి క్రియేట్ అయిపోయింది, ఒక ఫోల్డర్ అనమాట. మీకు కావాలంటే ఫైల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, చూపిస్తుందా? మనకి ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. SRK కోడ్స్ 1 అని క్రియేట్ చేస్తా పోనీ, ఇక్కడ లేదు కాబట్టి ఒకసారి చూపిస్తా. చూడండి, మళ్ళీ SRK కోడ్స్ 1 అని క్రియేట్ అయింది. మనకి ఇందులో కూడా ఫైల్ ఎక్స్ప్లోరర్లో కూడా SRK కోడ్స్ 1 అని చెప్పి క్రియేట్ అయింది. సో ఇలా మనం ఫోల్డర్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు SRK కోడ్స్లో ఒక 50 ఫోల్డర్స్ కావాలనుకో, సింపుల్గా ఫర్ ఇన్ రేంజ్ 1 to 51 తెలుసుగా, 50 వరకు రన్ అవుతుంది కాబట్టి 51 ఇచ్చాను. mkdir ఇక్కడ F స్ట్రింగ్ ఇస్తున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మెయిన్ ఇక్కడ ఈ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాం, అంటే ఇంకో ఈ లొకేషన్లో ఉన్నాం. కనిపిస్తుందా? ఈ లొకేషన్లో ఇక్కడ ఉన్నాం, ఈ ఏరియాలో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి దీని లోపల క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, పాత మారితే చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి లెర్నింగ్ యూట్యూబ్ పైథాన్ 58 ఉంది కదా. సో ఇప్పుడు ఫోల్డర్ లోపలికి వెళ్తే ఏమైంది, పాత మారింది చూడండి, లెర్నింగ్ యూట్యూబ్ పైథాన్ 58 SRK కోర్స్ అని వచ్చింది. పాత్ చేంజ్ అవుతుంది, సో మనం పాత్ కూడా ఇవ్వాలి. సింపుల్గా ఏం చేస్తానంటే నేను SRK కోడ్స్ ఇక్కడ మనకి దేంతో డిఫైన్ అయి ఉన్నాయి, /. సింపుల్గా మనం // ఇద్దాం. ఇక్కడ మనకి ఇందులో మనకి ఏం కావాలి, ఐ డేటా విత్ నేమ్ కావాలి కాబట్టి డేటా ఐ అన్నాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫైల్ ఎర్రర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఏం ఫైల్ ఉంది ఎగ్జిస్ట్ అయ్యి, SRK కోడ్స్ 1. ఇందాక రన్ చేసినప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఫోల్డర్. సో మళ్ళీ ఇప్పుడు రన్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ చేయమంటున్నాం, ఆల్రెడీ ఫోల్డర్ ఉంది కాబట్టి ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు, దీన్ని రిమూవ్ చేస్తే సరిపోద్దా? దీన్ని ఇప్పుడు సింపుల్గా ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే ఇలా ఇచ్చేసి పైన ఒక కండిషన్ వద్దాం, ఇఫ్ నాట్ ఆఫ్ os.path.exist of SRK కోడ్స్ 1 అంటే os.path ఆల్రెడీ ఉందనుకో ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఆల్రెడీ ఉంటే క్రియేట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ ఏమవుద్ది అంటే ఇక్కడ ఆల్రెడీ పాత్ ఉందనుకో ట్రూ వస్తుంది కదా. సో ట్రూని ఇఫ్ ట్రూ అంటే మళ్ళీ క్రియేట్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నాట్ అని ఇచ్చాను. సో ఇక్కడ ట్రూ వచ్చినప్పుడు అది ఫాల్స్ అవ్వాలి కాబట్టి ఇది రన్ అవుతుంది. నాట్ వాడాం కాబట్టి ఇది ట్రూ వచ్చిందనుకో ఆల్రెడీ ఫైల్ ఉన్నట్టు. సో ద నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ వస్తుంది, సో ఇది రన్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ వస్తుంది అనుకో, ఇప్పుడు ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది, అప్పుడు ఫాల్డర్ అయితే క్రియేట్ అవుతుంది అంతే. సో ఇక్కడైతే ప్రస్తుతానికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది రన్ అవ్వకుండా ఇది రన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను. అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం SRK కోడ్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి డేటా ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేశారా, 50 ఫోల్డర్స్. కావాలంటే మీకు ఎక్స్ప్లోరర్లో కూడా చూపిస్తా, ఫైల్ ఎక్స్ప్లోరర్లో చూసారా. ఇదిగో SRK కోడ్స్, ఇందులో మనకి ఫోల్డర్స్ అన్నీ క్రియేట్ అయినాయి, కనిపిస్తుందా? ఇప్పుడు నేను నచ్చలేదు, చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. డైరెక్ట్ మనకి ఓఎస్లో రీనేమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది, రీనేమ్. దీనికి ఏం పాస్ చేయాలంటే ఇంకో ఇలా పాత్ విత్ నేమ్ కామా మోడిఫైడ్ నేమ్ అనమాట. మోడిఫైడ్ నేమ్ ఇద్దాం డే ఆఫ్ ఐ. ఈసారి మనం డేకి ఇక్కడ నెంబర్స్కి మధ్యలో స్పేస్ లేదు కదా, స్పేస్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా చూడు. ఇక్కడ చూడండి డేటా కాస్త డేగా అప్డేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇంకో డే స్పేస్ 1, డే స్పేస్ 2, డే స్పేస్ 3 ఇలా మల్టిపుల్ ఫోల్డర్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి చూసారా. 50th కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇలా ఓఎస్ మోడల్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫోల్డర్ ఉంది, ర్యాండమ్ ఫోల్డర్ తీసుకోండి. సో అందులో మనకి లైక్ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకో, సింపుల్గా os.SRK కోడ్స్. ఇప్పుడు నేను రన్ చేసిన చూడు, మొత్తం మనకి ఇక్కడ ఇందులో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట, ఒక లిస్ట్లో కన్వర్ట్ అయిపోయి ప్రింట్ అవుతాయి. os.list డైరెక్టరీస్, DR అంటే డైరెక్టరీస్ అనమాట. లిస్ట్ డైరెక్టరీస్ ఆఫ్ SRK కోడ్స్. SRK కోడ్స్లో ఉన్న అన్ని డైరెక్టరీస్
లిస్ట్ కింద కౌంట్ చేసి ప్రింట్ చేయమన్నాం. ఇక మనకి ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు నేను డే 14లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. చూడు, ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే సింపుల్గా ఇలా పాస్ చేసా. ఇది రన్ చేసినప్పుడు ఏమవుద్దో చూడు. ఓకే, ఎఫ్ స్ట్రింగ్ వాడదాం ఎందుకంటే మనం పాత ఇవ్వలే కదా, సో అందుకని చెప్పి ఎర్రర్ వస్తుంది. సరిగ్గా కోడ్స్ ఇచ్చేసిన తర్వాత డైనమిక్గా మనం ఫోల్డర్ ఇస్తున్నాం కాబట్టి ఫోల్డర్, అంతే సింపుల్. ఎస్, ఇక్కడ చూడండి మనకి ఫైల్ నేమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను డే 13లో కూడా నేను ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. temp.py అన్నాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ అన్ని ఎంటీ వచ్చినాయి. ఇక్కడ చూడండి temp.py వచ్చింది, సర్కిల్ కోడ్స్ వచ్చింది. ఇలా మనం ఫోల్డర్లు ఉన్నాయి కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇలా మనకి ఓఎస్ మోడల్ అయితే చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇలా మ్యానిపులేట్ చేయడానికి, ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి. ప్రాసెస్ అంటే సిస్టమ్ ప్రాసెస్ అనమాట. అంటే లైక్ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు ఎండ్ ప్రాసెస్ కొడుతుంటారు సార్. అప్పుడప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఫ్రీజ్ అయిపోతే రెడ్ క్లిక్ చేసి ఎండ్ కొడతారు కదా, సో అక్కడ జరిగేది అయితే అవి కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట దీంతో. ఓకే, సో ఓఎస్ మోడల్ చాలా పవర్ఫుల్. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఒకసారి ఈ డాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి జస్ట్ చదవండి. ఓకే, ఎందుకంటే డాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డాక్యుమెంటేషన్ అనేది. సో ఇక్కడ చదువుతుంటే ఇంకా మీరు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్లో అంత డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో ఓఎస్ మోడల్లో బేసిక్స్ అన్ని చెప్పేశాను. సో మీకు ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే ఇందులో చదువుకోండి. అండ్ మీకు ఇవన్నీ గుర్తుండకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే చాలామంది మర్చిపోతారు. డెవలపర్స్ అందరూ అంతే, ఎవరికి ఏమీ గుర్తుండవు, కొంతవరకు గుర్తుంటాయి. బట్ అదొకటి ఉంది అని గుర్తుపట్టాలి అంతే. అది ఎలా రాస్తారో సింటాక్స్ ఎవరికి గుర్తుండో, సింపుల్గా ఏం చేస్తానండి, నాకు కూడా గుర్తుండవు, నేను సింపుల్గా గూగుల్ చేస్తాను. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు గూగుల్ చేసి ఓకే సింటాక్స్ ఇది కదా అని చెప్పి గుర్తెచ్చుకుని మళ్ళీ రాస్తాను అనమాట, అంతే. అలవాటు అవ్వాలి, అలవాటు అయితే అవి కొద్దీ మీకు ఈజీ అయిపోద్ది. ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.